నిజమైన ప్రేమ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరియు గౌరవంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ చనిపోదు. ప్రేమ అనే శక్తి చాలా బలమైనది. అది ఎప్పటికైనా ఒకరితో ఒకరిని తిరిగి కలుపుతుంది. హాయ్ అందరికీ, ఇంకా లేట్ చేయకుండా లవ్ ఇన్ ఎ డ్రీమ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. ప్రియా అనే ఓ యువ రచయిత్రి హైదరాబాద్ నగరంలో నివసిస్తుంది. ఒక రాత్రి ఆమె ఒక ప్రశాంతమైన గ్రామం నేపథ్యంలో ఒక కథను ఆలోచిస్తున్నప్పుడు కార్తీక్ అనే మనోహరమైన వ్యక్తి గురించి ఒక స్పష్టమైన కల వస్తుంది. ఆ కథలో వారి సంభాషణలు, దొంగ చూపులు, నవ్వులు చాలా వాస్తవంగా అనిపిస్తాయి. ఆసక్తితో ప్రియా తన రచనలో ఆ కలలోని అంశాలను చేర్చడం ప్రారంభిస్తుంది. లోతుగా పరిశోధిస్తున్నప్పుడు ఆ కల తన పాత జ్ఞాపకంలా ఆమెకు అనిపిస్తుంది. కార్తీక్ నిజంగా ఉండడానికి అవకాశం ఉందని నమ్ముతూ ఆమె అతనిని కనుగొనాలని చేయించుకుంటుంది. అలా కొన్ని రోజుల తరువాత ఆమె అన్వేషణ ఆమెను ఒక అందమైన పల్లెటూరికి తీసుకువెళుతుంది. అది ఆమె కలలో చూసిన ప్రదేశంలానే ఉంటుంది. అక్కడ ఆమె పల్లెటూరి జీవితానికి సంబంధించిన పెయింటింగ్లను చూసి ఆశ్చర్యపోతుంది. ఆ పెయింటింగ్లు ఆమె కలలో చూసిన దానితో చాలా పోలి ఉంటాయి. యాదృచ్ఛికమా లేదా ఏదైనా సంబంధం ఉందా అని ఆమె ఆరా తీస్తుంది. ఆ పెయింటింగ్లను చిత్రించిన కళాకారుడు కార్తీక్ అని తెలుసుకుంటుంది ప్రియా. కార్తీక్ ఆ పల్లెటూరిలో నివసించే ఒక యువకుడు. చిత్రలేఖనం అంటే అతనికి అమితమైన ఆసక్తి. అతను తన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అందాన్ని చిత్రాలలో చిత్రీకరించడంలో గొప్ప నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఆమె కలను చూసిన వ్యక్తే అతను అని ఆశ్చర్యంతో ఆమె అతనితో మాట్లాడటానికి వెళ్తుంది. కార్తీక్ కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె కలల గురించి, పెయింటింగ్లతో ఉన్న పోలిక గురించి ఆమె అతనికి చెబుతుంది. వారి సంభాషణలో కార్తీక్ కూడా తన వింత అనుభవం గురించి చెబుతాడు. చిన్నప్పటి నుంచి అతను ఒక అందమైన అమ్మాయి గురించి కలలు కంటూ ఉండేవాడు అని, ఆమె చిత్రాలను చిత్రించడం ద్వారా ఆమెను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని, ఆ అమ్మాయి ప్రియాలాగానే ఉంటుంది అని అన్నాడు. వారిద్దరి కలలు ఒకేలా ఉండడం యాదృచ్ఛికం కాదని వారికి అర్థమవుతుంది. ప్రియా మరియు కార్తీక్ ఒకరికొకరు తమ పూర్వ జన్మ జ్ఞాపకాలను కొద్ది కొద్దిగా గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు ఆ ప్రశాంతమైన గ్రామంలో ప్రేమను ఉన్న యువ జంటగా వారు జీవించారు. కానీ ఒక విషాదకరమైన సంఘటన వారి ప్రేమను విడదీసింది. కానీ ఈ జన్మలో తిరిగి కలవడానికి విధి వారికి మార్గం చూపించింది అని అనుకుంటారు. ప్రియా కార్తీక్ తో మాట్లాడిన తర్వాత ఆమె కలల గురించి మరియు వారి పూర్వ జన్మ సంబంధం గురించి మరింత తెలుసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఆమె ఆ గ్రామంలోని పెద్దలతో మాట్లాడుతుంది. వారు ఆమెకు ఆమె పూర్వ జన్మ కథను చెబుతారు. ఒకప్పుడు వాళ్ళ పేర్లు రాణి మరియు శ్యామ్ అని. వారు ఒకరినొకరు ప్రేమించుకునేవారు. కానీ వారి కుటుంబాల మధ్య శత్రుత్వం కారణంగా వారి ప్రేమను అంగీకరించలేదు అని ఒక విషాదకరమైన రాత్రి శ్యామ్ను రాణి కుటుంబ సభ్యులు చంపారు అని, రాణి తన ప్రియుడి మరణంతో తాళలేక తన ప్రాణాలను తీసుకుంది అని చెప్పారు. ఈ సమాచారంతో ప్రియా ఆమె కలలు నిజమని మరియు కార్తీక్ తో ఆమెకు ఉన్న అనుబంధం తన మునుపటి జన్మ నుండి వచ్చిందని ఖచ్చితంగా అనుకుంటుంది. ఆమె కార్తీక్ తో తిరిగి కలవాలని నిశ్చయించుకుంటుంది. అలా కొంతకాలం తర్వాత ప్రియా ఒక రచయితగా గొప్ప విజయాన్ని సాధించింది. ఆమె తన పూర్వ జన్మ మరియు కార్తీక్ తో తన ప్రేమ కథ గురించి ఒక నవల రాసింది. ఆ నవల చాలా ప్రాచుర్యం పొందింది. దానిని ఒక సినిమాగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్ కోసం ప్రియా మరియు చిత్ర బృందం ఆమె పూర్వ జన్మ గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో ప్రియా యాదృచ్ఛికంగా ఒక చిన్న పాత దేవాలయంలోకి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక శిల్పాన్ని చూస్తుంది. అది కార్తీక్ ను పోలి ఉంటుంది. ఆమె ఆశ్చర్యంతో మునిగిపోతుంది.
ఆ శిల్పం కింద ఒక రహస్య గదిని కనుగొంటుంది. ఆ గదిలో ఆమె తన పూర్వ జన్మలో తాను మరియు కార్తీక్ రాసుకున్న లేఖలను కనుగొంటుంది. ఆ లేఖలు వారి ప్రేమ యొక్క గుర్తును మరియు వారు ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడిస్తాయి. ఆ లేఖలను చదివిన తర్వాత ప్రియా భావోద్వేగానికి లోనవుతుంది. ఆమె కార్తీక్ తో తిరిగి కలవాలనే కోరిక మరింత బలపడుతుంది. ఆమె ఆ గదిలో కార్తీక్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అలా కొంత సమయం తర్వాత ఒక వింత కాంతితో కార్తీక్ ఆ గదిలోకి ప్రవేశిస్తాడు. ప్రియా మరియు కార్తీక్ ఒకరినొకరు కలుసుకున్న తర్వాత వారి పూర్వ జన్మ జ్ఞాపకాలు పూర్తిగా తిరిగి వస్తాయి. ఒకప్పుడు రాణిగా మరియు శ్యామ్గా వారి ప్రేమ ఎంత బలమైనది, ఎంత విషాదకరంగా ముగిసిందో గుర్తు చేసుకుంటారు. ఈ జన్మలో వారి ప్రేమను పునరుద్ధరించాలని వారు నిశ్చయించుకుంటారు. తన ప్రేమను కాపాడుకోవడానికి ప్రియాతో ఆ గ్రామం నుండి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు. వారు ఒక దూరపు నగరానికి వెళ్లి అక్కడ ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కొంతకాలం తర్వాత వారికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెకు రాణి అని పేరు పెట్టారు. రాణి చాలా అందమైన మరియు తెలివైన అమ్మాయిగా పెరుగుతుంది. ప్రియా మరియు కార్తీక్ చాలా సంతోషంగా జీవిస్తారు. వారి ప్రేమ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరియు గౌరవంపై ఆధారపడి ఉంటుంది. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ఏ పరిస్థితులలోనైనా ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా సలహాలు లేదా సూచనలు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియజేయండి.